ఫస్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష దేవాలు పాఠం సారాంశం మీ సొంత మాటలో రాయండి. ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, ఓ కౌశిక మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇప్పుడు వివరిస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు ధరించి సంతోషంగా ఉన్నారు. వారు, ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తమ కుమారుడు ఉండగా మాకేమీ లోటు ఉంటుంది? మీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు మానవుడిగా పుట్టావే గాని గొప్ప దేవతవు అని పలికారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. కౌశికుడు ధర్మవ్యాధుడితో, వీరే నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్లే నాకు గొప్ప జ్ఞానం కలిగింది. నువ్వు ఒక